రెడ్డి ఉన్నారు, అలాగే కృష్ణమూర్తి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ టీమ్ లో ఉన్నారు. కానీ వీళ్ళందరికీ తెలిసి జరిగిందా లేదు, అవి అధికారులు వీళ్ళ ముందు మాయ చేసే ప్రయత్నం చేశారా? అంటే కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు ఆ మీటింగ్ లో ఒక ప్రస్తావన ముందుకు తెచ్చి మరో ప్రస్తావనని టెండర్ సంబంధించిన దీన్ని బ్యాక్ ఎండ్ లో క్లియర్ చేశారా అనేది అర్థం కాని పరిస్థితి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కంప్లీట్ గా కూడా బోర్డు ముందు వచ్చిన తీర్మానం ఒకటైతే ఆమోదం పొందిన తీర్మానం మరొకటి అయిందా అనే చర్చ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సమాచారం ఏంటంటే ఇరుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీలో ఉన్న ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళతో ఉన్న పరిస్థితి. మరోవైపు టీటీడీ సంబంధించిన అంటే అప్పుడు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి పిఏ అప్పన్న వ్యవహారంలో కూడా ఇప్పుడు వాడు విపరీతంగా చిన్నప్పన్న అనే అబ్బాయి ఇప్పటికీ దాదాపుగా A29 గా ఉన్నాడు. కానీ అతను పిఏగా హోదాలో ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి లెక్కలు సేకరిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. కానీ సాక్షాత్తు ఈ వ్యవహారం మీద జగన్ మొన్న మీడియా ముందు ప్రస్తావించిన పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ అసలు ఈ అప్పని అనే వ్యక్తికి జీతం ఎవరిస్తున్నారు, లేకపోతే ఈ వ్యవహారంలో ఎవరిస్తున్నారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విద్యార్థి ఇస్తున్న పరిస్థితి నెల్లూరు ఎంపీ. సో ఇలా అందరికి ఒకదానికి ఒకరికి లింకు కుదిరింది. దీంట్లో ఒకదానికి సంబంధించిన లింకులో అసలు కలలు పట్టుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం. అసలు ఈ సింగాలని ఎందుకు వెనక్కి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది, మరోసారి ఎందుకు అవకాశం కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ బ్యాక్. అసలు ఈ వ్యవహారం మొత్తం మీద సింగల్ వ్యవహారంలోనే నడుస్తుంది. మరోవైపు సుబ్బారెడ్డి పిఏగా ఉన్న చిన్నప్పన్న వ్యవహారంలో కూడా కనపడుతుంది చాలా స్పష్టంగా. దీంట్లో చాలా వరకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇచ్చిన పరిస్థితి. దాదాపుగా 223 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగంకి ఈ వ్యవహారంలో పాల్పడ్డారు అనేది నెల్లూరు ఏసీబీ కోర్టులో శిక్షాధికారులు దాఖలు చేసిన థర్మల్ ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా నిలువులోకి చూస్తుంది. గత ఏడాది మే 7న కూడా దాఖలు చేసిన దీంట్లో 11 మంది రోజులపై అభియోగాలు కూడా మోసారు. అంటే అసలు ఇంత స్థాయిలో కలిపి జరుగుతుంది. అసలు పాలు లేకుండానే నెయ్యి తయారు చేస్తున్న గోలేబాబు సంస్థలకు ఎలా ఇచ్చారు అనేది అంటే కొన్ని చుట్టూ చాలా దీంట్లో కొన్ని అంశాలు కూడా పేర్కొంటుంది. లోపలికి గోలేబాబుకి అసలు డైరీనే లేదు. అంటే ఆవులు పెంపకం లేదు, ఆ పాలిచ్చే ఆవుల్ని పెరిగే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. అసలు వాళ్ళకి ఏమీ లేదు. కేవలం కెమికల్స్ రూపంలోనే వీళ్ళు ఈ నెయ్యి చేశారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు సూత్రధారి కావచ్చు, పాత్రధారి కావచ్చు, ఒకవైపు సూత్రధారి గా వ్యవహారం దీని వెనకాల మొత్తం కూడా సింగాలు ఉన్నారనే ఒక సిట్లోనే అప్పుడు పేరు అంటే పేరు ప్రస్తావన చేయలేదు. సింగాల పేరు ప్రస్తావన కానీ అప్పుడు ఈవో అని ప్రస్తావన చేసిన పరిస్థితి ఉంది. అంటే అప్పుడు ఈ ఈవోగా ఉన్న ప్రస్తుత సింఘాల్ ఈ వ్యవహారంలో చుట్టుకోకపోతుంది. తన పేరు రాకుండా కూడా ఆయన ఢిల్లీ పెద్దలతో తనకున్న ఢిల్లీ పెద్దలతో కొంత వ్యవహారాన్ని నడిపారు. అందుకే ఎక్కడ కూడా తన పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు అనేది ఇప్పుడు ఇప్పుడు ఈవోని మార్చాల్సిన పరిస్థితి ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దీని మీద మొన్న జరిగిన వ్యవహారంలో కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు కొంత ముఖ్యమంత్రి స్థానంలో ఆయన వ్యవహారాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నారు. పొరపాటు జరిగిందా, మనం అసలు దొంగల్ని పెట్టుకునే లోపల మనం ఉన్న వ్యక్తుల్ని పుట్టడం ద్వారా అందరి పేర్లను బయట పెట్టలేని పరిస్థితుల్లోకి రావాల్సి వస్తుంది. అంటే బికాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే విద్యార్ సంబంధించిన విషయాలు కావచ్చు, తర్వాత అప్పుడున్న కృష్ణమూర్తి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీలో కీలకమైన నేతలుగా మారిపోయారు. గతంలో అప్పుడు జరిగిన వ్యవహారంలో వీళ్ళ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. వీళ్ళ దృష్టికి వచ్చిందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. బట్ అధికారులు బ్లాక్ అండ్ లో ఒక తీర్మానం పెట్టి ఫ్రంట్ లోన్ లో ఒక తీర్మానం పెట్టారా అనే ఒక వాదన వస్తుంది. దానికి కారకులు ఎవరు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు అయితే కనబడుతుంది. సో ఈ కంప్లీట్ ఈ వ్యవహారంలో ఇప్పుడు అప్పుడు ఎంతమంది అధికారులు సుబ్రహ్మణ్యం కావచ్చు, నటేష్ బాబు కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, ఈశ్వర్ రెడ్డి కావచ్చు,
తర్వాత కొన్ని ల్యాబుల్లో కలిసి చేశారా లేదా అనే అంశాల మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. సో ఇటువంటి అధికారులు అప్పుడు వీళ్ళందరూ ఎలా సపోర్ట్ చేశారు, ఒక అధికారి సంబంధం లేకుండా ఉంటే ఇది ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం గతంలో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే పడతామని కేసులో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ టైంలో ఇప్పుడు ఒక జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న వ్యక్తి స్టిల్ అక్కడ ఆ టైంలో ఆయనే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ అక్కడ ఆ ఎస్పీని కాదని కింద అధికారులు చేయలేని పరిస్థితులు, కింద అధికారులు వ్యవహారాన్ని పడతామని సంబంధించిన వ్యవహారంలో ఎలా క్లీన్ చిట్ ఇచ్చారనేది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. మరి అతను పోయేసారి ఇన్ఫర్మేషన్ లేకుండా కిందలో ఒక సిఐఓ ఒక ఎస్ఐఓ ఈ పనులు చేయగలరా అనేది చర్చ జరుగుతుంది. ఎక్కడో కొంత ప్రభుత్వం వరుసగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కొంత గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. అసలు దొంగల్ని గమనించి వచ్చే ప్రయత్నంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈవో అప్పుడు జరిగిన సంఘటనలో ఈవో ఉన్నారు, ప్రస్తుతం ఆయన ఈవోని ఇక్కడ ఉన్న నేపథ్యం ఎందుకు హడావిడిగా తిరిగి ఆయన్ని అక్కడికి పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలా వరకు డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి. కానీ మొత్తం మీద అయితే ఇది కలిపి నీయే అనేది చాలా క్లియర్ గా చెప్పాల్సిన పరిస్థితి అయితే చెట్టు ఇస్తుంది. అంటే ఏ విధంగా కలిపి ఏవైతే పామాయిల్ లేకపోతే పామ్ కెనాలు తర్వాత ఇటువంటి కూడా కలపాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని లక్షల టన్నులు సరఫరా జరిగిపోయింది. దాదాపు 230 కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం అయింది అనేది చెప్తున్నారు. అక్కడే అప్పుడున్న అధికారులు కొంతమంది చిన్నస్థాయి వ్యక్తులు వీళ్ళందరికీ అసలు తమాషా ఏంటంటే కొంత ప్లాంట్ల సంఖ్యలో కూడా అసిస్టెంట్ గా ఉన్న ఈశ్వర్ రెడ్డి, తర్వాత సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న ముళ్ళు వెంకట, తర్వాత అమీలు, తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఇంట్లో రాజీ పడ్డ పరిస్థితి. ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా సిట్ నివేదికలో చాలా క్లియర్ గా పొందుకొచ్చిన పరిస్థితి ఉంది. చూడాలి ప్రభుత్వం ఈ వ్యవహారం మీద ఎంత తీసుకోబోతుంది అనేది చూడాలి. అసలు సూత్రధారి సింహాలు అనుకున్నప్పుడు సింహాల వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఈవో స్థానాంతరణ ఉండబోతుందా, ఈవోకి ఢిల్లీలో ఉన్న పెద్దల లాబింగ్ ఏంటి, ఈ వ్యవహారం అన్నింటిలో కూడా ఇక్కడ కొంత సీరియస్ వ్యవహారాన్ని ప్రయత్నం అయితే టీటీడీలో జరిగింది అనేది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ అంశం గురించి మాట్లాడుతున్న క్రమంలో ఆ ఛార్జ్ షీట్లో కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఛార్జ్ షీట్ 43rd 43వ పేజ్లో ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఏమంటోంది? ద కీ కాన్స్పిరేటర్స్ పొమిలి జైన్ A3 and Vipin Jain A4 are in practice of preparation of said adulterated ghee through their key employees Hari Mohan alias Hari Mohan Rana A12 and Sanjay Chauhan A13. They prepared, of course ఇక్కడ పదం కాస్త మినహాయించే ప్రయత్నం చేద్దాం, లేకపోతే దాంట్లో నాక్షియస్ అని కూడా ఉంది. ఘీ బై మిక్సింగ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ కెర్లిన్ ఆయిల్ and refined palmolene procured through Harsh Fresh Dairy Foods Private Limited A11 and Harsh Trading Corporation with minimal quantity of ghee along with the chemicals which is beta carotene, acetic acid ester, lactic acid food grade, monoglyceride, ghee flavor and other adulterants to adjust the lab test values and to maintain aroma in adulterated ghee in Bhole Baba Organic Dairy Milk Private Limited which is A7 at Bhagwanpur అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం దాంట్లో మెన్షన్ చేస్తున్న సందర్భం 43rd పేజ్లో ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ అడల్ట్రేషన్ గురించి మాట్లాడుకునే క్రమంలో మొత్తంగా ఇప్పుడు టీటీడీ ఏం చేయబోతోంది, ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం ఉంది? ఎందుకంటే సిట్ ఆ రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఎందుకంటే ఆయన పేరు కూడా ఇక్కడ వినిపిస్తున్న సందర్భం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ సిట్ రిపోర్ట్లో అంశాన్ని పొందుపరచడం జరిగింది, ఏమని కల్తీ జరిగింది అనే అంశానికి సంబంధించి. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వం ఎటువంటి యాక్షన్లకు దిగబోతోంది, ఎందుకంటే అనుమానమే లేదు అది కల్తీ నెయ్యి.
ఇది నేనంటున్న మాట కాదు, సిట్ చెప్తోంది. సిట్ తేల్చి చెప్పిన అంశం. కోట్లాది మంది భక్తుల మనోభావాలు టీటీడీ దెబ్బతీసింది. 2019-2024 మధ్య కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేశారని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్. అప్పట్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. కల్తీ నెయ్యి ఎపిసోడ్లో కింగ్ పిన్ ఈవో అనిల్ కుమార్ సింఘాలేనా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి జరిగిందంటూ అక్కడ ఆ రిపోర్ట్లు చెప్పుకొస్తున్న పరిస్థితి. 20 కోట్ల లడ్డూల్లో కెమికల్స్ కలిసాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది ఆ రిపోర్ట్ చూస్తూ ఉంటే. మొత్తం 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి రిపోర్ట్ చెప్తున్నమాట. భోలేబాబా డైరీ నుంచి 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి గురించి అక్కడ డిస్కషన్ జరుగుతోంది. భోలేబాబా డైరీ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్, హర్ష ఫ్రెష్ కంపెనీలతో సింఘాల్ డీల్ కుదుర్చుకున్నారా? దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెయ్యిలో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్, టామలిన్ ఆయిల్ కలిపారంటూ సిట్ చెప్తోంది. నెయ్యి సువాసన వచ్చేందుకు కెమికల్స్ మిక్సింగ్ జరిగిందంటూ కూడా మాట్లాడుతున్న క్రమం. ల్యాబ్ టెస్టుల్లో బయటపడడం జరిగింది. ఇతర నూనెల నమూనాలు, అగ్మాక్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో కల్తీ లడ్డూల తయారీ గురించి ఆ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఫైనల్ ఛార్జ్ షీట్లో 53-54 పేజీల్లో స్పష్టం చేయడం జరిగింది సిట్. కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం సింఘాల్ కనుసన్నల్లోనే జరిగిందంటూ టీటీడీ చెప్పుకొస్తోంది. ఇలాంటి వ్యక్తిని టీటీడీ ఈవోగా ఎందుకు నియమించారా అని తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు టీటీడీ పెద్దలు. 219 పేజీల ఛార్జ్ షీట్లో కల్తీ లడ్డు సూత్రధారుల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సూత్రధారులు, పాత్రధారులు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ను సిట్ వివరించింది. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి రాకుండానే ఈవో సింఘాల్ డైరెక్షన్లోని నెయ్యి డీలింగ్ జరిగిందంటోంది టీటీడీ. సిట్ రిపోర్ట్లో తన పేరు రాకుండా ఢిల్లీలో చక్రం తిప్పారా అనిల్ కుమార్ సింఘాల్? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎక్కడా తనకు సంబంధం ఉన్నట్లు లీక్ కాకుండా జాగ్రత్త పడినట్టుగా ప్రస్తుతం ఈవో గురించి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఏం జరుగుతుంది?